హాయ్, వెల్కమ్ టు దుతిశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నవరాత్రిలో 4వ రోజు కదండి. అమ్మవారిని మనం కాత్యాయని దేవి రూపంలో పూజిస్తాం. నేను కాత్యాయని దేవిని ఎలా అలంకరించాను, నేను ఏ విధంగా పూజ చేస్తున్నాను, అంతే కదండి. కాత్యాయని దేవికి ఈరోజు ప్రసాదంగా బెల్లం అన్నాన్ని పెడతారండి. ఆ బెల్లం అన్నం నేను ఎలా తయారు చేశానో కూడా ఈ వీడియోలో చూస్తూ కాత్యాయని దేవి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాత్యాయని దేవి నవదుర్గల్లో ఒక అవతారం. కణ్వ మహర్షి కుమార్తె అయినందున ఈమెకి కాత్యాయని అనే పేరు వచ్చింది. దుర్గాదేవి మహిషాసురుని వధించడానికి లోక కళ్యాణం కోసం కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించిందని పురాణాలు చెప్తున్నాయి. కాత్యాయని దేవి 4 భుజాలతో కాంతివంతమైన రూపంలో ఉంటారండి. 2 చేతుల్లో కమలం మరియు ఖడ్గం ఉంటాయి. ఇంకొక 2 చేతుల్లో అభయ ముద్ర మరియు వరం ముద్రలు ఉంటాయి. సింహాసనంపై విరాజిల్లుతూ ఉంటారండి అమ్మవారు. కాత్యాయని దేవిని పెళ్లి కాని ఆడపిల్లలు పూజించడం వలన మంచి లక్షణాలు కలిగిన వరుడు వస్తాడని నమ్ముతారండి. కాత్యాయని దేవి గురించి పురాణాల్లో ఒక కథ ఉందండి, అది నేను చెప్తాను, మీరు కూడా వినండి. కాత్యాయన మహర్షి దుర్గాదేవి తన కుమార్తెగా పొందాలని తపస్సు చేశాడు. ఆయన కోరికను మన్నించి దుర్గాదేవి కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించింది. లోక కళ్యాణం కోసం, ముఖ్యంగా మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి దుర్గాదేవి కాత్యాయని రూపంలో అవతరించింది. కాత్యాయని దేవిని శక్తి, భద్రకాళి, చండికళ, అపర్ణ అవతారంగా భావిస్తారు. ఆమె పార్వతీదేవికి మరొక పేరు అని కూడా అంటారు. కాత్యాయని దేవిని పూజించటం వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ పూజలో మొదటిగా గణపతి పూజ, కాత్యాయని దేవి అలంకరణ దర్శనం, కాత్యాయని దేవి జపం, అష్టోత్తర శతనామావళి, పసుపు, కుంకుమ, పుష్పాలు, అక్షతలతో ఆరాధన చేయాలి. చివరగా నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. ఈ విధంగా పూజ చేయటం వలన మనం ఏ పని మొదలుపెట్టినా అది శుభం జరుగుతుందని నమ్ముతారు. ఆ కాత్యాయని దేవి అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుందామండి. అమ్మవారికి ప్రసాదంగా ఇవాళ నేను బెల్లం అన్నాన్ని రెడీ చేశానండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బియ్యము, పెసరపప్పుని కలిపి వండుకోవాలండి. అది ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే బెల్లం పౌడర్, దాంతో పాటుగా ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవడమేనండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం అన్నం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
నైవేద్యాన్ని సమర్పించి హారతి ఇచ్చి ఈరోజు నా పూజని ఈ విధంగా ముగించేశానండి. మీరు ఏ విధంగా మీ ఇంట్లో పూజ చేస్తున్నారో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.